Hello friends, welcome to Audio Settings and Tech. This video is going to do in both version, Telugu version and English version. ఈ వీడియో తెలుగు వర్షన్ అండ్ ఇంగ్లీష్ వర్షన్ కూడా చేస్తున్నాను. మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన DC వోల్టేజ్ ఎలా మెజర్ చేస్తాము, వోల్టేజ్ అండ్ యాప్స్ ఎట్లా చెక్ చేస్తాము అనేది దీంట్లో ఫిక్స్ చేశాను. ఇది వచ్చేసి ఆడియో ఇన్పుట్, ఇది వోల్టేజ్ ఇన్పుట్, వోల్టేజ్ డిస్ప్లే అవుట్పుట్ ఇది సో ఇది మెయిన్గా నేను తయారు చేయడానికి కారణం ఏంటంటే మనం ఈ వోల్టేజ్ డిస్ప్లే అనేది ఒక దగ్గర కూర్చోదు కాబట్టి దీంట్లో నేను ఫిక్స్ చేశాను. ప్లస్ ఆడియో సిస్టమ్ కూడా ఇన్పుట్ మనకు మెయిన్గా నేను తయారు చేసే ఎందుకంటే ఇప్పుడు మెనీ ఆఫ్ ది కస్టమర్స్ పిలుస్తూ ఉంటారు. ఏది మన ఏరియా లోకల్ హైదరాబాద్ నుంచి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. సార్ మాది 5.1 డివైడ్ కావట్లేదు, డికోడర్ రావట్లేదు, యాంప్ ప్రాబ్లమా లేకపోతే ఏ ప్రాబ్లమా ఒకసారి చూడండి అని నాకు కాల్స్ చేస్తూనే ఉంటారు మన ఛానల్కి. సో నేను ఈ విధంగా అయితే SMPS తీసుకున్నాను. ఇది 12 volts క్లాస్ డి బోర్డ్, మీ అందరికి తెలుసు, 30 watts వరకు వస్తుంది. ఇది వచ్చేసి ఆడియో ఇన్పుట్, లెఫ్ట్ అండ్ రైట్ ఆడియో ఇన్పుట్ ఇచ్చాను. ఇది వోల్టేజ్ DC వోల్టేజ్ యాంప్ మీటరు కనెక్షన్ ఇచ్చాను. ఇవి వచ్చేసి DC వోల్టేజ్ ఇన్పుట్ సాకెట్స్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు సాకెట్స్. ఇది స్పీకర్ అవుట్పుట్ లెఫ్ట్ అండ్ రైట్. సో మనం డీకోడర్స్ చెక్ చేయొచ్చు, యాంప్ చెక్ చేయొచ్చు, ఏంటి ప్రాబ్లం అనేది మనం ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనకు ఈజీగా తెలిసిపోతుంది. సో at the same time I am going to explain in English also decoder testing purpose and volt amp check. When we visit the customer, we need to check audio problems. The first decoder is working or not, we need to check, and then next we have to check the amplifier channels are working or not. However, also we need to check each track of decoder whether sound is dividing properly or not. That means it is dividing like a Dolby Digital effects or not. We can check through this equipment with simple way without any trouble. So at the same time we can check this voltage and amps. Now I will show how this voltage DC voltage it will works and how it will displays through this equipment. So I have given for this AC cord also for audio system. This need for this meter we no need to power supply, automatically it will take power supply voltage and it will show the display. Okay, this is the equipment tester is suitable for audio testing and at the same time volts and amps of DC current of decoder amps. So now we are going to measure voltage. So positive terminal wire, నేను రెండు పాజిటివ్ టెర్మినల్ వైర్లు తీసుకున్నాను, ఒకటి పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇది ఇన్పుట్ ఇద్దాము. వోల్టేజ్ ఎట్లా చెక్ చేస్తామో మీకు ఈ బోర్డు ద్వారా చూపిస్తాను. అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఇదొక సింపుల్ ఎక్విప్మెంట్ తయారు చేసుకొని ఇబ్బంది లేకుండా బాగా చేసుకోవచ్చు. ఇది పాజిటివ్ నేను రాశాను, పాజిటివ్కి ఇచ్చాను టెర్మినల్. సో ఇక్కడ నెగిటివ్ పిన్ కూడా ఇస్తున్నాను DC పవర్ చెక్ చేయడానికి. So I have given input, I have adjusted input like a positive terminal and negative terminal to check the DC voltage. Now we are going to check the DC voltage, how it is work with the display. Okay, so now I am going to check this battery. You can see it will give up the 9 volts. So this is positive terminal. This is the ground, negative terminal. So you can see the voltage like 7.5 2 amps. Okay,
So this is the simplest method. This is the equipment works. సో ఇలా సింపుల్గా ఎక్విప్మెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక సింపుల్ ఎక్విప్మెంట్. మనం ఎక్కడ పోయినా ఆడియో ప్లస్ వోల్టేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆడియో ఎట్లా టెస్ట్ చేస్తానో డీకోడర్ ద్వారా మీకు చూపిస్తాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ how to test the decoders whether sound is getting output from this various channels or not. Okay, this is the decoder. సో ఆడియోస్ కానీ ఫ్యూటెక్ కానీ మన సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. సో మనం డికోడర్ మార్కెట్ నుంచి కొనుకొచ్చుకున్నాం అనుకోండి. సో మనం పర్చేజ్ చేసాం మార్కెట్ నుంచి. ఈ డికోడర్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ ఎక్విప్మెంట్ అయితే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం యాంప్లిఫైర్లు పెద్ద యాంప్లిఫైర్ పట్టుకొని తిరగలేము. సో టెస్టింగ్ పర్పస్ టెక్నీషియన్స్కి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్క ట్రాక్ ఎట్లా వస్తుంది, ఎట్లా డివైడ్ అవుతుందో కూడా మనం చెక్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదైతే ఆర్సీఏ ఇన్పుట్ ఇచ్చాను నేను ఎఫ్ఎల్కి. ఈ ఛానల్ చెక్ చేద్దాము. ఆప్టికల్ అయితే సెటప్ బాక్స్ నుంచి తీసుకున్నాను. ఇది పవర్ సప్లై 5 volts 2 amp ఆడియోస్కి. సో ఇక్కడ ఇన్పుట్ అయితే దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక ఛానల్స్ ఇచ్చుకోవచ్చు. సో అదేవిధంగా ఒక సింగిల్ స్పీకర్ బాక్స్ 4 inch స్పీకర్ బాక్స్ అయితే దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఈ బాక్స్కి ఈ స్పీకర్ సాకెట్కి కనెక్షన్ చేస్తున్నాను. బ్లాక్కి బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి, రెడ్కి రెడ్ వైర్ ఇచ్చుకోవాలి. సో ఇచ్చేసాను. ఇప్పుడైతే టెస్టింగ్ చేద్దాం. సో నేనైతే అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేశాను. రవితేజ మూవీ టచ్ చేసి చూడు మూవీ మీకు ట్రైలర్కి ఇప్పుడు టెస్టింగ్కి అయితే చూపిస్తాను. అసలు క్యాన్సిల్ అయింది. చేశావు నాపై ఏ మంత్రం వేశావు, అసలేదో మాయే చేశావు. నా మనుషుల్ని కొట్టి మరీ మిషనరీ తీసుకెళ్లిపోయాడు. కరెక్ట్ గా డ్యూటీ చేస్తే 2 నిమిషాల్లో కేసు సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ చూద్దాం. సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ చూద్దాం. సరౌండ్ చూడొచ్చు ఇప్పుడు మీరు. ఇప్పుడు సబ్బూఫర్ చూద్దాం. సో ఈ విధంగా ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ కస్టమర్ రిక్వెస్ట్ రిపేరింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదొక ఎక్విప్మెంట్ మంచిగా పనిచేస్తుంది, మీకు తయారు చేసుకోవచ్చు. సబ్బూఫర్ చూద్దాం ఇప్పుడు. సబ్బూఫర్ చూడొచ్చు మీరు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.